రాష్ట్రంతో పాటు నెల్లూరు జిల్లాలో రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకి యాతనకి గురవుతున్నటువంటి నేపథ్యంలో మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు అన్నదాత పౌరు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పక్షాన నిలబడి ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఒక కార్యక్రమాన్ని రూపొందించి అందులో భాగంగా రైతుల సమస్యలకు సంబంధించి పరిష్కరించండి అని చెప్పి కోరడానికి ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆయా నియోజకవర్గాలు ఆయా రెవెన్యూ డివిజన్లో ఉండేటువంటి ఆ రెవెన్యూ ఆర్డీఓలకి వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్, కోవూరు, సర్వేపల్లి నియోజకవర్గాలకు సంబంధించి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి మహనీయుడు ఆనవాయితీ ప్రకారం బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ఆ రాజ్యాంగ స్ఫూర్తితో ఈరోజు కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్ గారికి సమస్యల మీద వినతి పత్రం సమర్పించడం జరిగింది. అయితే ఎన్నడూ చూడనటువంటి విషయం, ఈరోజు కలెక్టరేట్కి వస్తే కలెక్టరేట్కి సంబంధించి అయ్యా మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్పి మాట్లాడడానికి వస్తే దానికి సంబంధించి ర్యాలీగా వచ్చేటువంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే ఆ ప్రభుత్వం ఎప్పుడు కూడా నిర్బంధించేటువంటి పరిస్థితి ఉండదు. ఈరోజు పర్మిషన్కి అప్లై చేస్తే అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో వాట్సాప్లో పెట్టారు 19 నిబంధనలు. మీరు మాట్లాడకూడదు, మీడియాలో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఉచితమైనటువంటి వ్యాఖ్యలు నాకు తెలియదు. అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదు, మైకు మాట్లాడకూడదు, 15 మంది మించి నడవకూడదు అని అనేక రకాలైనటువంటి నిర్బంధాలతో ఈరోజు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం, హౌస్ అరెస్ట్ చేయడం, దారి పొడిగితే చెక్ పోస్టులు పెట్టడం, అడ్డుకోవడం, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, స్పెషల్ పార్టీ పోలీసులు, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి పోలీసు మొత్తాన్ని మోహరించడం, ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. నెల్లూరు జిల్లాలో అనేక సందర్భాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఏ రోజు కూడా మేము అడ్డుకున్నటువంటి నేపథ్యం లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం తప్పులు చేస్తూ ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపిస్తే ఆ ఎత్తి చూపించకూడదు కాబట్టి ఎత్తి చూపించేటువంటి వాళ్ళ మీద మేము కక్ష సాధింపులకు పాల్పడతాం, అణచివేస్తాం, ఆ గొంతును నొక్కి పెడతాం అనేటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రయత్నించడం అనేటువంటిది దుర్మార్గం అనేటువంటి విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్నడూ లేదు. నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాను జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో. రైతులకు సంబంధించి ఈ జిల్లాలో మా ప్రభుత్వం ఉన్నన్ని రోజులు, మేము ఉన్నన్ని రోజులు ఏ రోజైనా సరే రైతు అనేటువంటి వాడు రోడ్డు ఎక్కాడా అనేటువంటిది ఒకసారి ఆలోచించండి. ఎరువులకు సంబంధించి కానీ, విత్తనాలకు సంబంధించి కానీ, పంట నష్టానికి సంబంధించి కానీ, పంట నష్టానికి రావాల్సినటువంటి నష్ట పరిహారానికి సంబంధించి కానీ ఎన్నడూ కూడా ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్లోనే రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని ఇచ్చినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఎరువులకు సంబంధించి రైతు ఎక్కడికి ఊరు దాటి బయటకు వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఈరోజు రైతులకు సమృద్ధిగా ఎరువులు అందించినటువంటి ఘనత. ఈ రోజు రైతుల పరిస్థితి చూస్తే 270 రూపాయలు అమ్మాల్సినటువంటి యూరియా బహిరంగ మార్కెట్లో 600 రూపాయలు అమ్ముతుంది. 600 రూపాయలకి కొందామా అంటే 600 రూపాయలకు కూడా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందువల్ల ఇది ఏర్పడింది? చంద్రబాబు నాయుడు గారిని మేము అడిగేది, మీరు సమావేశాలు పెట్టి పదే ఖబర్దార్ ఎవరన్నా మాట్లాడితేనంటున్నావు, మాకు ఇన్ని లక్షల టన్నుల యూరియా తెచ్చానంటున్నావు, నువ్వు తెచ్చినటువంటి ఈ లక్షల టన్నుల యూరియా ఏమైంది అని మేము అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పమంటున్నాం. ఈరోజు రైతులకు అందలేదు. రైతులకు అందితే రైతుల పాపం అక్కడ పట్టుకొని కొట్లాటలు, రకరకాలు ముష్టిఘాతాలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, రైతులు ఎండకెండి వానక తడిచి వాళ్ళ ఆరోగ్యం పాపం ఈరోజు కుంగి కృషించిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరు దీన్ని డైవర్ట్ చేశారు ఉద్దేశపూర్వకంగా. నేను గతంలోనే మాట్లాడా, ఏ రోజైనా సరే 50% ఎరువుల డేరాలకు ఇవ్వాల్సి ఉంటే 50% కన్నా ఎక్కువ ఇచ్చామని చెప్పి సాక్షాత్తు ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్లో మాట్లాడారు. 50% రైతుల కడుపు కొట్టి, రైతులను నడ్డి విరిచి 50% దాటి ప్రైవేట్ వ్యాపారాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం మీకు ఏమొచ్చింది? ఏమి ఆశించి ఈరోజు రైతులకు సంబంధించి మీరు ద్రోహం చేసి ప్రైవేట్ వ్యాపారులకు మీరు యూరియా అందించారనేటువంటి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 200 కోట్ల రూపాయలు ఈరోజు దాదాపుగా చేతులు మారాయి. ఈ 200 కోట్ల రూపాయల కమిషన్లో కక్కుర్తిపడి మీరు, మీ పాలకులు, కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళందరూ రైతులకు ద్రోహం చేసి ఈరోజు రైతులు నానా ఇబ్బంది పడి ఒక పక్క అతివృష్టి, అనావృష్టితో ఈరోజు రకరకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంత దురదృష్టమైనటువంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ రోజున్నా సరే రైతులకు అరిష్టమైనటువంటిది గుర్తుంచుకోండి. వ్యవసాయం శుద్ధదండగా అన్నటువంటి వ్యక్తి మహానేత రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు తర్వాత వ్యవసాయం పెద్ద పండగ అంటే
జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి దానిని ఆచరించినటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు యూరియాకు సంబంధించినటువంటి సమస్య, దీనితో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి రెండవ పంట ధాన్యం ఈరోజు దిగుబడి ప్రారంభమైంది, కోతలు ప్రారంభమయ్యాయి, ధాన్యం మార్కెట్లోకి వచ్చింది. కేఎన్ఎం వెరైటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర 19,770 రూపాయలు ఉంటే గతంలో 19,400 రూపాయలు ఉంటే మార్కెట్లో 24,000 నుంచి 25,000 రూపాయల వరకు కొనుగోలు చేసినటువంటి నేపథ్యం ఉంది. పుట్ట 850 కేజీలు. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 15,000 కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా 1000 పదులు చూస్తే 14,000కు అడిగే వాళ్ళు లేరు అని చెప్పి రైతులు కూడా వెళ్ళబోసుకుంటున్నారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటే జిల్లా కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడితే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని మాకు ఎటువంటి ఆదేశాలు లేవు అని చెప్తున్నారు. దాదాపుగా 10 రోజులు పూర్తయ్యాయి. మరో 15 రోజులు 20 రోజుల లోపల రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కోతలు పూర్తవుతాయి. మధ్యలో ఎవరో ఒకరు దళారులు దోచుకుపోతారు. రైతు అన్ని విధాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రైతుకి సరాసరి 25,000 రూపాయలు ఒక్క ఎకరా వరి పంట మీద నష్టపోయేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని గురించి మాట్లాడితే నేను ఒక్క గింజ కూడా కొనలేను అని చెప్పి ఈరోజు తేల్చి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్లో రేట్లు పెరిగాయంటే ఒక్కొక్క ఆయన ఒక్కొక్క చెప్తుంటాడు. అక్కడ యుద్ధం వచ్చింది, ఇక్కడ యుద్ధం వచ్చింది, పెరిగిందని. కాదు, యుద్ధాల వల్ల పెరగలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు రేట్లు పెరిగాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ధాన్యం కొనుగోలు ప్రారంభించాడు. 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాడు. 3,000 కోట్ల రూపాయలు పోయినా పర్వాలే, ఇంకా అవసరమైతే మరో 3,000 కోట్ల రూపాయలను వెచ్చించండి, రైతులకు సంబంధించి న్యాయం చేయండి అని చెప్పి మాకు జరిగినటువంటి సమీక్ష సమావేశాల్లో పదే చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల విషయంలో వెనకడుగు వేయకండి, రైతుల గురించి ఆలోచన చేయండి, రైతులు బాగుండాలని చెప్పి అన్నదాత అనేటువంటి వాడు ఆక్రోశించకూడదు అనేటువంటి ఆలోచన చేసి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆ రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి విస్తృతంగా ఎక్కడ రైతులకు అవసరమైతే ఆ రోజు ధాన్యం అక్కడ అమ్ముకునేటువంటి ఏర్పాటు చేస్తే దళారు పరుగునొచ్చి ఈ ప్రభుత్వం మొత్తం కొనేస్తే మన వ్యాపారం దివాలా తీస్తుందని చెప్పి ఈరోజు దానికి సంబంధించి ఎగబడి కొనడంతోనే మార్కెట్ ధర కన్నా 25% అధికంగా రైతులు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఆ పరిస్థితులు లేవు. రైతు గోడు అంటున్నాడు, రైతు బాధపడుతున్నాడు. మీరు సంబంధించి ఉచిత పంటల బీమా ఉంటే ఎత్తేశారు, దాని గురించి ఈరోజు మాట్లాడటం లేదు. చంద్రబాబు నాయుడు రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని అంచనా ఇవ్వమంటే తక్కువగా చూపించి ఆ నష్టపరిహారాన్ని పంపిణీ చేసేటువంటి పరిస్థితులు లేదు. అదేవిధంగా ఈరోజు గిట్టుబాటు ధర చూస్తే స్థిరీకరణ నిధి చేశాడు. మిర్చి రైతులు, పత్తి రైతులు, మామిడి రైతులు, చివరికి ఈ రోజు ఉన్నటువంటి ఉల్లి రైతులు ఎవరు పట్టినా సరే గోడు మనడం తప్ప అయ్యా మాకు గిట్టుబాటు ధర కల్పించండి, మా కుటుంబాలను ఆదుకోండి, ఆత్మహత్యలే మాకు శరణ్యం అని చెప్పి రైతులు ఒక పక్క ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఏ మాత్రం దయార్థ హృదయం లేకుండా రైతులు ఏమైపోయినా పర్వాలేదు. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య అన్నాడు, ఏమన్నాడు, మీరు నీళ్లు కనపడితే వరేసుకుంటారా, వరేసుకునేదాన్ని మీ లక్ష్యం అన్నాడు. ఇదే చంద్రబాబు మరణోడితే ఏం చెప్తున్నాడు, బనకచెర్ల ప్రాజెక్టు తీసుకొస్తే మరో 1,00,000 ఎకరాలకు నేను నీరు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు. నువ్వు నీళ్లు ఇచ్చి కొనకుండా బనకచెర్ల ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం ఉన్న నీళ్లతో రైతులు వేసుకున్నటువంటి పంటలను కొనకుండా నువ్వు బనకచెర్ల గురించి ఆరాటపడుతున్నావంటే ఏ విధంగా అయితే అమరావతికి సంబంధించినటువంటి దాంట్లో బంగారు బాతులాగా కమిషన్లు గుర్తుపడ్డావో అదేవిధంగా బనకచెర్ల ప్రాజెక్టుతో కాంట్రాక్టులు ఇచ్చి టెండర్లు ఇచ్చి డబ్బులు చేసుకుందాం, కమిషన్లు తీసుకొని మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద ఇచ్చి వెనక మరలా మనం ఆ 10% వెనక్కి తీసుకుందాం అనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన, దోపిడీ విధానం తప్ప ఎక్కడ రైతుల గురించి, రైతుల శ్రేయస్సుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి మేము అనేక రకాలైనటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతో ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చాం. దానిలో ప్రధానమైనటువంటి డిమాండ్లు రైతులకు సంబంధించి వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కొనాలి. యూరియాతో సహా రైతులకు అవసరమైనటువంటి అన్నీ కూడా ఈరోజు రైతు సేవా కేంద్రాలను పేరు మార్చుకున్నాం. ఆ రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందించాలి. బ్లాక్ మార్కెట్ నియోజించాలి. ఎందుకంటే మేము ఉన్నప్పుడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఎవడన్నా బ్లాక్ మార్కెట్లో అమ్మినా లేదా కాలం చెల్లినటువంటి మందులు అమ్మినా వెంటనే క్రిమినల్ చర్యలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉండేది. కాబట్టి మీరు బ్లాక్ మార్కెట్ నిరోధించడానికి తూతూ మంత్రంగా మొక్కుబడిగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి ఆ పత్రికలు ప్రకటించిన ద్వారా ఏదో ప్రజలను మభ్యపెట్టాలనేటువంటి ఆలోచన మాని మీరు చిత్తశుద్ధితో ఈరోజు బ్లాక్ మార్కెట్ నియంత్రించేటువంటి విధంగా చర్యలు తీసుకోండి. పంటలకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర అన్ని పంటలకు సంబంధించి కూడా గిట్టుబాటు ధర కల్పించండి. ఉచిత పంటల బీమా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు ₹1 చెల్లించకుండా రైతు వేసిన పంటకి ఈ క్రాప్ చేస్తే దానికి సంబంధించిన నష్టం వాటిల్తే బీమా ఇచ్చేటువంటి విధానం ఉండిందో ఆ బీమా విధానాన్ని కొనసాగించండి. వర్షాల కారణంగా దెబ్బతిన్నటువంటి పంటలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించేటువంటి విధంగా చర్యలు తీసుకోండి అని చెప్పి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కోరాం. వేచి చూస్తాం. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం కనుక రైతుల విషయంలో కనుక చిత్తశుద్ధితో పనిచేయకపోతే, రైతులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించే విధంలో చిత్తశుద్ధి ప్రదర్శించకపోతే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతులకు అండగా నిలబడి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని
జయప్రదం చేయడానికి విశేషంగా కృషి చేసినటువంటి నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, అన్న విజయ్ కుమార్ రెడ్డి గారికి, రూరల్ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా మరొక సోదరుడు ప్రసన్న పాపం ఈరోజు ఇబ్బందులు పెట్టిన నిన్ననే బెయిల్ వచ్చింది కాబట్టి ప్రసన్న ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొనలేకపోయాడు. ప్రసన్న లేకపోయినా ప్రసన్న బిడ్డ ఈరోజు రజత్ పాపం దీనికి సంబంధించి అన్ని ముందస్తు ఏర్పాట్లు చేసి సోదరుడు నిజంగా పాపం ముందుగా అందరినీ కూడా సమీకరించి కార్యక్రమాన్ని తీసుకొచ్చాడు. రజత్కి ప్రత్యేకంగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మా అక్క జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారికి, దానితో పాటు ఈరోజు జిల్లాకు సంబంధించినటువంటి రైతు విభాగం అధ్యక్షులు సోదరులు శివుని నరసింహారెడ్డి గారికి, అందరికీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, విశేషంగా వేలాదిగా తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులకి, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. మదీనా వాచ్ 5000 రకాల మోడల్ వాచెస్, 50 కంపెనీలకు పైగా కని విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు 17వ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం. 6 దశాబ్దాలుగా మా చెయ్యి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు, డిస్కౌంట్లు. 3000 రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి 500 రూపాయల విలువ గల వాచ్ ఉచితం. ఈ అవకాశం 3 రోజులు మాత్రమే. మదీనా వాచ్ మా బ్రాంచ్లు ట్రంక్ రోడ్, ఎంజీబీ మాల్, ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనస్పేట, నెల్లూరు.